హలో ప్రాపర్టీ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు బేసియస్ ప్రాపర్టీ అడ్వైజర్. ఈరోజు మీకు ఒక బెస్ట్ ప్రాపర్టీ చూపిస్తాను. ఇది G+3 విత్ షట్టర్స్. దాదాపు నెలకి 60,000 పైన రెంట్స్ వచ్చే ఈ బిల్డర్ తన సొంతంగా ఉండడానికి కోసం కట్టుకున్నాడు. లిఫ్ట్ కూడా ఉంది. సో ఇప్పుడు బిల్డర్ అమ్మాలనుకుంటున్నాడు ఈ ప్రాపర్టీని. సో ఈ ప్రాపర్టీ ఎందుకు అమ్మాలనుకుంటున్నాడు, ఈ ప్రాపర్టీ ప్రైస్ ఎంత, ఇది ఎక్కడ ఉంది, సో మొత్తం డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పుడు నేషనల్ హైవే 44 పైన ఉన్నాము. ఇది వచ్చేసి సుచిత్ర నుంచి టువర్డ్స్ ఇది కుంపల్లి చౌరస్తా, ఇక్కడ టువర్డ్స్ నిజామాబాద్, ఆదిలాబాద్ వెళ్తుంది. సో ఇటు ముందుకెళ్తే సుచిత్ర వస్తుంది. ఈ సిగ్నల్ నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఒకవేళ మనం సుచిత్ర నుంచి వస్తే, అదే ఇటు మేడ్చల్ నుంచి వస్తే లెఫ్ట్కి తీసుకోవాలి. సో ఈ రోడ్కి తీసుకోగానే మీకు నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ కనిపిస్తాయి. HDFC, యాక్సిస్ బ్యాంక్, చాలా బ్యాంక్స్ ఉన్నాయి ఇక్కడ. సో అది దాటంగానే మనకు కొంచెం డిఫెన్స్ ఏరియా వస్తుంది. ఒక 1/2 కిలోమీటర్ పైన డిఫెన్స్ ఏరియా వస్తుంది. ఆ డిఫెన్స్ ఏరియా దాటిన తర్వాత మనము రైట్ తీసుకోవాలి. సో ఇక్కడ కనిపించే రైట్ తీసుకోవాలి. అట్లనే స్ట్రేట్కి వెళ్తే మాత్రం అది బొల్లారం వెళ్తుంది, బొల్లారం రైల్వే స్టేషన్ వెళ్తుంది. సో ఇక్కడ రైట్ తీసుకుంటే స్ట్రేట్గా ఒక 500 మీటర్స్ అట్లా వెళ్ళిన తర్వాత ఆడ మళ్ళీ మనం ఇంకొక లెఫ్ట్ తీసుకోవాలి. ఈ కనిపించే సీసీ రోడ్ టువర్డ్స్ తీసుకోవాలి. ఈ రోడ్ మాత్రం స్ట్రేట్గా వెళ్తే ఓల్డ్ అల్వాల్ ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు వెళ్తుంది. ఆ రోడ్ స్ట్రేట్గా మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఆ లెఫ్ట్ తీసుకున్న సీసీ రోడ్ నుంచి రైట్ తీసుకుంటే మనకి బిల్డింగ్ అనిపిస్తుంది. ఇదే ప్రాపర్టీ ఇంతకుముందు చెప్పినట్టు. సో ఇది G+3 విత్ షట్టర్స్. ఇది 2 సైడ్ రోడ్స్ ఉంది. ఇది సౌత్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్. సౌత్ 30 feet రోడ్ అండ్ ఈస్ట్ 30 feet రోడ్. ఇది కనిపించే 30 feet రోడ్. సౌత్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్. సో ప్రాపర్టీ డైమెన్షన్స్ వచ్చేసి 34x40. సో సౌత్ సైడ్ వచ్చేసి 34 feet, ఈస్ట్ సైడ్ వచ్చేసి 40 feet డైమెన్షన్స్. సో లెంత్ ఎక్కువ ఉంది ఈస్ట్ సైడ్ అయినా సౌత్ సైడ్ అయినా. సో వెంటిలేషన్స్ బాగుంటుంది. సో దెన్ ఇప్పుడు కనిపించేది బోర్ పాయింట్. సో బోర్ వచ్చేసి 850 feet వేశారు. వాటర్ ఫుల్గా ఉంది, వాటర్ నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ డ్రైనేజ్ అండ్ మంజీరా కనెక్షన్ కూడా ఉంది బిల్డింగ్కి. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 షట్టర్స్ వస్తాయి. కార్ పార్కింగ్ ఏరియా, ఒక వాచ్మెన్ రూమ్ ఉంటుంది. సో ఇది కనిపించేది వాచ్మెన్ రూమ్. ఫాల్ సీలింగ్ కూడా ఉంది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు బిల్డింగ్కి లిఫ్ట్ కూడా పెట్టారు. సో ఈ ఫైనల్ హ్యాండ్ ఓవర్ చేసే టైం కల్లా లిఫ్ట్ కూడా పెట్టి ఇస్తారు ప్రాపర్టీలో. సో ప్రాపర్టీ మొత్తం సేల్ ప్రైస్లో ఇంక్లూడింగ్ లిఫ్ట్ కూడా. సో మనము ఈచ్ ఫ్లోర్కి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ వీడియోలో చూసాము. సో బిఫోర్ దాట్ ఈచ్ ఫ్లోర్కి 2 BHK ఉంటుంది. హాల్ అండ్ బెడ్రూమ్, కిచెన్, 2 bedrooms. సో టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి 5,500 SFT మొత్తం బిల్డింగ్ బిల్టప్ ఏరియా. సో టోటల్ 6 BHKs ఉంటాయి. లైక్ ఈచ్ ఫ్లోర్కి 2 BHK, లైక్ 6 BHK బిల్డింగ్ మొత్తము. ఏరియా వచ్చేసి మొత్తం 152 square yards. ఇది ఇంతకుముందు చెప్పినట్టు సౌత్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ 152 square yards. సో ఇంతకుముందు చెప్తున్నట్టు ఫస్ట్లో వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ప్రాపర్టీ
బిల్డర్ ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కట్టుకుంటూ ఓన్గా ఉండడానికి కట్టుకుంటూ. సో ఇప్పుడు ఎందుకు అమ్ముతున్నాడని అంటే అతనికి విలేజ్లో అగ్రికల్చర్ ల్యాండ్, ఇతని సొంత అగ్రికల్చర్ ల్యాండ్కి రోడ్ బిట్ ఉన్న ల్యాండ్, అయితే సెకండ్ బిట్ రోడ్ బిట్ ఉన్న ల్యాండ్ అమ్మడానికి సేల్కి వచ్చింది అనమాట, ఆఫర్ వచ్చింది. సో అది తీసుకుంటే కంప్లీట్గా రోడ్ బిట్ అయిపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి సో ఈ ప్రాపర్టీని అమ్మేస్తే అతనికి అక్కడ ఆఫర్ అది బెస్ట్ డీల్ అని వస్తుంది అని చెప్పేసి ఈ ప్రాపర్టీ లాస్ట్ మూమెంట్లో అమ్మడానికి పెట్టిండు. సో ఎనీవేస్ ఇతను బిల్డర్ కాబట్టి మళ్ళీ ఓన్గా కట్టుకుందామని ఆ డెసిషన్ తీసుకున్నాడు. సో అదే రీజన్ అండి, అమ్మడానికి రీజన్. అతనికి ఇంకో దగ్గర బెస్ట్ డీల్ వచ్చింది. సో ఇది ఓన్గా కట్టుకున్నప్పటికీ కూడా అమ్మేసి అక్కడ వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి చూస్తున్నాడు. సో అండ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ బోత్ ఆర్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి, అటాచ్డ్ బాత్రూమ్స్. సో సైజెస్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ 11.5 by 13 అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి 11 by 13. సో దీని ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. సో ఎంత ఆఫర్ చేస్తున్నారంటే 2,50 lakhs ఇది ప్రైస్. నెగోషియబుల్, అతనికి అర్జెంట్ ఉన్నది కాబట్టి సో ప్రైస్ కొంచెం తగ్గుతుంది. సో మోడ్ ఆఫ్ పేమెంట్ టైం బట్టి మనం ప్రైస్ అనేది నెగోషియేట్ చేయొచ్చు. సో మీకు వీడియో స్టార్ట్ అయినప్పుడు చెప్పినప్పుడు ఎందుకు అమ్ముతున్నాడో రీజన్ చెప్పిన, సో ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్పిన, అండ్ లొకేషన్ కూడా ఎక్కడ ఉందో చెప్పిన. సో ఎగ్జాక్ట్లీగా మళ్ళీ ఒకసారి చెప్తా. అల్వాల్, బొల్లారం, కొంపల్లి అక్కడికి మధ్యలో ఉంటుంది. సో కొంపల్లి సిగ్నల్ ఎగ్జాక్ట్లీ 2.4 అట్లా వస్తుంది, 2.4 kilometers, హార్డ్లీ 5 to 10 minutes ట్రావెల్. అండ్ ఇక్కడ ఇందిరాగాంధీ స్టాచ్యూ అల్వాల్ వెళ్ళాలన్నా అంతే 2 to 3 kilometers. అండ్ సుచిత్ర అంటే ఒక 5 kilometers వరకు వస్తుంది. అండ్ సుచిత్ర అండ్ కొంపల్లి మధ్యలో చాలా హ్యూజ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి, చాలా షాపింగ్ మాల్స్, కాంప్లెక్స్, సినిమా థియేటర్స్, హాస్పిటల్స్, స్కూల్స్, అన్ని ఫెసిలిటీస్ విత్ ఇన్ 5 kilometers రేడియస్లో ఉన్నాయి. సో నేను డిస్క్రిప్షన్లో కూడా మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. నాకు తెలిసిన, నేను ఇప్పటివరకు రాసుకున్న మామూలుగా అవన్నీ పెట్టాను, ఏమేమి ఉన్నాయో ఫెసిలిటీస్ అన్నీ ఈ ప్రాపర్టీ నుంచి విత్ ఇన్ 5 kilometers రేడియస్లో. ఇంకా కొన్ని మిస్ అవ్వచ్చు, బట్ వాట్ ఎవర్ ఐ నో ఐ యాడెడ్. సో ఫ్లోర్ సేమ్ డిజైన్ ఉంటుంది, సేమ్ ఉంటుంది. జస్ట్ మీకు మొత్తం కంప్లీట్గా ప్రాపర్టీ చూపించాలి కాబట్టి నేను మొత్తం కంప్లీట్ వీడియో తీశాను. సో మీరు చూడండి. అండ్ ఒకవేళ ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు లొకేషన్ ఇస్తా, లేకపోతే సైట్ విజిట్కి పర్సన్ ఉంటాడు, సైట్ విజిట్ చేస్తే సైట్ విజిట్ చేయండి, ప్రైస్ మాట్లాడవచ్చు నచ్చితే. అండ్ ఒకవేళ వేరే వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే ఈ ప్రాపర్టీని షేర్ చేయండి. సో మేబీ వాళ్ళకు యూస్ఫుల్ అవుతుండొచ్చు. సో ఫస్ట్లో మీకు చెప్పినట్టు రెంటల్ వచ్చేసి బిల్డింగ్కి 60+ వస్తుందని చెప్పాను కదా. సో 2 BHK అండ్ యావరేజ్గా 12,000 to 15,000 ఉంది రెంట్. సో 3 portionsకి ప్లస్ కింద 2 shutters ఉన్నాయి. సో అండ్ యావరేజ్గా 8,000 to 10,000 వేసుకున్నా. సో 60+ అవుతుంది ఓవరాల్గా బిల్డింగ్ రెంటల్. సో దట్స్ అ రెంటల్ పార్ట్. అండ్ మొత్తం వీడియో చూడండి లాస్ట్ వరకు, మీకు మొత్తం బిల్డింగ్ ఫుల్ డీటెయిల్స్ తెలిసిపోతాయి.
సో బిల్డింగ్ టాప్ నుంచి వ్యూ చూపిస్తాను, ఎందుకంటే రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది. సో అది జూమ్ చేసింది అదే కొంపల్లి హైవే, అక్కడ డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయి చూడండి. అండ్ కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా ఉంది, ఫుల్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, డెవలప్మెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. మంచి ప్రైమ్ లొకేషన్. సో ఇంకొక ప్రాపర్టీ డీటెయిల్స్తో మళ్ళీ మీకు కలుస్తాను. అప్పటి వరకు బాయ్. బట్ షేర్ చేయండి ఈ వీడియోని, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మేబీ యూస్ఫుల్ అవుతుండొచ్చు. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ద వీడియో. సో మరొక వీడియోతోటి మళ్ళీ మీకు ఇంకొక వీడియో తీసుకొని మళ్ళీ మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను.